నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో శ్రీరామ్ నవమి స్పెషల్ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం. సో ఈ కళ్యాణ మహోత్సవం ఏంటంటే GMGNX హైదరాబాద్లో మా బిల్డింగ్లో జరిగిందనమాట. సో ఇది 3rd ఇయర్ చేస్తున్నారు. ఫస్ట్ 2 ఇయర్స్ నేను ఇక్కడ లేను. సో ఈ ఏడాది 2024లో మా హస్బెండ్ రిటైర్మెంట్ అయిపోయి నేను వెనక్కి మా బిల్డింగ్కి వచ్చేసాను అనమాట. సో కరెక్ట్గా శ్రీరామనవమి టైంలో నేను ఇక్కడికి రావడం వల్ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. సింపుల్గా చాలా ఈజీగా ఎంతో బాగా చేశారనమాట. సో భోజనాలని ఇవన్నీ చాలా బాగుంది. సో ఆ వీడియో నేను మీకు ఇప్పుడు పెడుతున్నాను. సో కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న దంపతులు అంటే అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయి సైడ్ వాళ్ళు అంతా కూడా చాలా బాగా చేశారు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఆర్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్. కళ్యాణ మహోత్సవం వీడియో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. సో సీతారాముల వారి కళ్యాణానికి కొబ్బరి బొండం మీద అందమైన వినాయకుడిది కూడా చేయించారనమాట. చాలా బాగుంది. తర్వాత కొబ్బరి మట్టలతో కూడా పందిరి వేయించారు. అలాగే అందరు లేడీస్కి మాత్రం మెహందీ అంటే గోరింటాకు కూడా పెట్టించుకున్నారు. బిల్డింగ్లోనే 2-3 వచ్చారనమాట. చాలా బాగుంది. ఒక 2 రోజుల ముందు చేయించుకున్నారు, సో దట్ కలర్ వస్తుంది కదా అని. అలాగే కళ్యాణ మహోత్సవం రోజు మాత్రం అబ్బాయి సైడ్ నుంచి అంటే రాముల వారి సైడ్ నుంచి దంపతులు ఎవరంటే వందన గారు, సురేందర్ గారు అనమాట. సో వాళ్ళిద్దరూ కూడా రెడీ అయిపోయారు. సో దీపం వెలిగించి ఆ తర్వాత దీపం పట్టుకోవడానికి కూడా ఒకళ్ళు వచ్చారన్నమాట రెడీగా, వైదేహి అని. సో తను పట్టుకుందనమాట. చాలా సరదాగా అనిపించింది. ఎంతో బాగుందనమాట. వాళ్ళ ఇంట్లో అలంకరించిన రాముల వారిదిను లక్ష్మణ్ వారిది విగ్రహాలు అనమాట ఈ 2. సో అవి 2 వాళ్ళిద్దరూ పట్టుకుని మెయిన్ మండపానికి తీసుకొస్తున్నారనమాట. సో లేడీస్ అందరం కూడా మగపెళ్లి వారాన్ని సపరేట్గా వెళ్ళామన్నమాట మేము. సో ఆడపిల్లి వారికి కొంతమంది, మగపెళ్లి వారికి కూడా కొంతమంది వెళ్ళాం. సో అలాగే మేమందరం కూడా మగపెళ్లి వారి సైడ్ నుంచుని సో వాళ్ళని తీసుకెళ్తూ ఉన్నాం అనమాట మండపానికి. సో చాలా బాగా జరిగింది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అమ్మాయి సైడ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా అంటే సీత అమ్మవారిని అలాగే ఆంజనేయ స్వామిని కూడా తీసుకువెళ్ళామన్నమాట. సో ఇలాగా తీసుకెళ్తున్నాము చూడండి. సో అందరూ కూడా జై శ్రీరామ్ అన్న నినాదంతో చెప్పుకుంటూ వెళ్తున్నారనమాట కిందకి. సో మెయిన్ మండపంలోకి తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత మేము ఆడపిల్లి వారి సైడ్ నుంచి వస్తున్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళామన్నమాట. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో అందరూ కూడా మండపం దగ్గరికి అయితే వచ్చేసారనమాట. సో మండపం దగ్గర ఫస్ట్ ఏంటంటే సుధా అండ్ వైదేహి వాళ్ళిద్దరూ కూడా అక్కడ సామాన్లు పెట్టుకుని దీపం కూడా అక్కడే పెట్టుకున్నారనమాట. ఫస్ట్ దీపం పెట్టేసి ఆ తర్వాత రాముల వారిని లక్ష్మణ్ వారిని పైకి ఎక్కిస్తున్నారనమాట. సో అంతేనండి, రాముల వారిని లక్ష్మణుల వారిని
మండపంలో కూర్చోబెట్టేశారు. ఇప్పుడు ఏంటంటే సీతా అమ్మవారిని అండ్ అలాగే హనుమంతుల వారిని కూడా తీసుకురావడానికని ఆడపల్లి వారింటికి వెళ్ళామన్నమాట చాలామంది లేడీస్. సో సీతా అమ్మవారు చూడండి ఎంత చక్కగా అలంకరించి ఉంచారో, చాలా బాగుందనమాట. సో ఇప్పుడు కిందకి కూడా మండపానికి తీసుకెళ్తున్నాం అనమాట. అలాగే హనుమంతుడిని కూడా తీసుకెళ్తున్నాము. సో అందరు లేడీస్ కూడా వెనకాతలే వాళ్ళ వెనకాతలే వెళ్తున్నాము. సో వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇద్దరు 2 విగ్రహాలని అంటే సీతా అమ్మవారిని అలాగే ఆంజనేయ స్వామిని కూడా అక్కడ కూర్చోపెట్టేసి నెక్స్ట్ మెయిన్ చేయవలసిన తతంగవంతా అంటే పెళ్ళి తతంగవంతా ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. సో పెళ్ళికి కావాల్సిన ఇవన్నీ కూడా సామాన్లు రెడీ పెట్టుకున్నారు. సో అక్కడికి వచ్చిన లేడీస్ అందరికీ కూడా పసుపు, కుంకుమ, చందనం అలాగే గాజులు, నెక్స్ట్ ఏంటంటే పన్నీర్ అన్నీ కూడా లేడీస్ అందరూ చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. సో అవన్నీ కూడా అందరికీ ఇచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ పెళ్ళి తతంగం అంతా కూడా చేశారనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఉత్సవ విగ్రహాలకి అభిషేకం అది చేసి అవన్నీ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఏంటంటే మంగళసూత్రాలకి కూడా పూజ, కుంకుమ పూజని అవన్నీ చేసుకున్నారనమాట. చాలా బాగా జరిగింది. సో ఆ తర్వాత ఏంటంటే జీలకర్ర, బెల్లం అని ఇవన్నీ కూడా చాలా బాగా అరేంజ్మెంట్ చేసి అవన్నీ అయిపోయిందనమాట. సో ఆ తర్వాత ఏంటంటే మంగళసూత్ర ధారణ. సో అయ్యవారు ఏంటంటే అందరికీ చూపించి అందరికీ కూడా నమస్కారం చేయడానికి మాకు చేతికిచ్చి అన్నీ చేయమని చెప్పారు. చాలా బాగా చేశారనమాట అయ్యవారు కూడా. సో మంగళసూత్ర ధారణ తర్వాత ఆరతి అది ఇచ్చారనమాట. ఆ తర్వాత ఏంటంటే తలంబ్రాలు అయిన తర్వాత మిగతా తతంగం అంతా చేసుకున్నారు. ఈ లోపల ఏంటంటే పానకం, వడపప్పు, చలివిడి అన్నీ రెడీగా ఉన్నాయి కదండి. సో లేడీస్ అందరికీ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. అది అవుతూనే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏంటంటే భోజనాలు స్టార్ట్ అయ్యాయి అనమాట. సో భోజనాలు ఏంటంటే బంతి భోజనంలో పెట్టారనమాట. ఈసారి ఎప్పుడు ఏంటంటే బఫే స్టైల్లో పెట్టేస్తూ ఉండేవారు. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఏంటంటే బంతి భోజనం పెడదాం, ఎందుకంటే రాముల వారి కళ్యాణం కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా చేద్దాం అనుకున్నట్టున్నారు. సో అందుకని ఏంటంటే బంతి భోజనంలో పెట్టారనమాట. సో చాలా బాగుంది కూడా అండి. అందరూ కూడా ఒకేసారి దగ్గర ఒక 100 మంది కూర్చున్నారు. సో అందరికీ వడ్డించడానికి కూడా ఏంటంటే జెంట్స్ అండ్ లేడీస్ చాలా బాగా ముందుకు వచ్చి సహకరిస్తారనమాట. అందుకనే చాలా బాగుంటుందన్నమాట ఇలాంటివి. సో ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూనే ఉంటారు జెంట్స్ అండ్ లేడీస్. చాలా యూనిటీ అనమాట ఇక్కడ. సో అందుకని చాలా బాగుంటుంది, హ్యాపీగా కూడా ఉంటుంది అనమాట ఇలా చేస్తేను. సో అదంతా భోజనాలు అంతా అయిన తర్వాత ఈవినింగ్ ఏంటంటే భజన పెట్టుకున్నారు, రామ భజన అనమాట. జనరల్గా ఏంటంటే రెగ్యులర్గా అందరింట్లోని వారానికి ఒక రోజని భజన పెట్టుకుంటూనే ఉన్నారు. సో ఇవాళ రామనవమి అయింది కాబట్టి ఇంకో ఈవినింగ్ కూడా పెట్టుకుందామని డిసైడ్ అయ్యారు. అలాగే కొంతమంది పిల్లలు ఏంటంటే కీర్తనలు పాడారన్నమాట రాముల వారి మీద అని. అలాగే కొన్ని కృతులు కూడా పాడారు, చాలా బాగా పాడారు. సో అవి కూడా ఏంటంటే కొన్ని క్లిప్పింగ్స్ నేను పెడతాను. అండ్ ఒక అమ్మాయి ఏంటంటే నియా అని ఒక అమ్మాయి ఏంటంటే డాన్స్ కూడా చేసింది, చాలా బాగా చేసింది. సో అది నేను ఈవినింగ్ అయిన ప్రోగ్రామ్ ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవభయదారుణం నవకంజలోచన కంజముఖకర కంజపద కంజారుణం సియరాం 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 సియరాం. आदर्श और मर्यादा की है ये कथा महापावन, काटे मत श्री से मिला दे श्रीमद रामायण श्रीमद रामायण. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.